నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బౌద్ధం ఒక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తిత్వ వికాసం బౌద్ధంతోనే సాధ్యం. మంచిని పెంచుతుంది, చెడును దూరం చేస్తుంది. మన మనస్సుల నిండా ప్రేమ, కరుణ, మైత్రీ భావాలను నింపుతుంది. మనం చేసే పనులన్నిటికీ మనస్సే కారణం. మనస్సును నియంత్రించే శక్తిని బౌద్ధం ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఆశ్రయించండి, మీకు మీరే దీపం కండి అని బుద్ధుడు మనకు బోధించాడు. ప్రతి మనిషి తన మనస్సును తన అధీనంలో ఉంచుకోవడానికి దోహదపడే ప్రక్రియ ధ్యానం. దీనినే భావన అంటారు. సతిపట్టాన సుత్తంలో భావనా మార్గం గురించి బుద్ధుడు వివరించాడు. ధ్యానం యొక్క లక్ష్యం పూర్ణ మానసికారోగ్యాన్ని, చిత్త సమత్వాన్ని, ప్రశాంతతను చేకూర్చుకోవడం. భావన అంటే అర్థం సంస్కరించడం, వికసింపచేసుకోవడం అనగా మనోవికాసం. భావనా లక్ష్యం ఏమంటే మానసిక అశాంతికి కారణాలైన మనోమాలిన్యాలను, ఇంద్రియ వాంఛలు, ద్వేషాలు, దుర్భావనలు, సోమరితనం, ఉద్విగ్నత మొదలగునవి తుడిచిపెట్టి చిత్తేగ్రత అనగా సమాధి, జాగరూకత అనగా సతి, ప్రజ్ఞ, ప్రయత్నము, శ్రద్ధ, ప్రీతి, పసద్దిలను సాధించి చివరగా యథాభూత జ్ఞాన దర్శనం చేసేది, సంబోధిని పొందింపచేసేది ఈ ప్రక్రియ ద్వారా మనకు సాధ్యపడుతుంది. భావనలు రెండు రకాలు. మొదటిది సమధ అనగా సమాధి. ఇది చిత్తేకాగ్రతను పెంచుకోవడం. రెండవది చిత్తాన్ని వికసింపచేసే విపස්සన. విపස්සన ద్వారా ప్రజ్ఞ వికసిస్తుంది. చిత్తం వికసించడం ద్వారా లోభం వదిలిపోతుంది. ప్రజ్ఞ వికసించడం వల్ల అవిద్య వదిలిపోతుంది. బౌద్ధ ధ్యానంలో కీలకమైనది సతి. సతి అంటే ఎరుకు కలిగి ఉండడం, సావధాన స్థితి కలిగి ఉండడం. బుద్ధుని ప్రకారం అధ్యయనం, ఆచరణ రెండూ విడదీయరానివి. అధ్యయనం లేకుండా ధ్యానం, ధ్యానం లేకుండా అధ్యయనం కొనసాగవని ధమ్మపదం మనకు చెబుతుంది. బౌద్ధంలో సతిపట్టాన సుత్తానికి అంతులేని ఆదరణ ఉంది. ఇది కేవలం బౌద్ధ భిక్షుని భిక్షువులకే గాక సామాన్య ఉపాసకులకు ఉపయోగకరమైనది. ఇది మన నిత్య జీవితానికి సంబంధించినది. మన జీవనం సంతోషకరంగా సాగడానికి ఇది దోహదపడుతుంది. ఈ సుత్తాన్ని 4 భాగాలుగా చెప్పడం జరిగింది. మొదటిది కాయానికి అనగా శరీరానికి సంబంధించినది. దీనినే కాయానుపస్సన అంటారు. రెండవది మన అనుభవాలకు, సంవేదనలకు సంబంధించినది. దీనిని వేదనానుపస్సన అంటారు. మూడవది మన మనస్సుకు సంబంధించినది. దీనిని చిత్తానుపస్సన అంటారు. ఇక నాల్గవది మనోధర్మాలకు సంబంధించినది. దీనిని ధమ్మానుపస్సన అంటారు. ధ్యాన పద్ధతులు ఏవేమైనప్పటికీ ఆధార స్తంభం మాత్రం సతి అనగా స్మృతి అనగా ఎరుక అనగా జాగరూకత. పస్సన అంటే చూడడం, గమనించడం. వి అంటే లోనికి లేదా ద్వారా అని అర్థం. విపස්සన అంటే అంతర్దృష్టి, మనల్ని మనం చూసుకోవడం. పూర్తి అవగాహనతో విషయాలను దర్శింపచేసే మానసిక వికాసమే విపස්සనా భావన. అనగా వాస్తవాన్ని వాస్తవంగా చూడటం. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. అనుక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. ఉన్నదున్నట్లుగా సత్యదర్శనం చేసే అభ్యాసమే విపස්සన. శరీరానికి మనస్సుకు విడదీయలేని సంబంధం ఉందన్నాడు బుద్ధుడు. శరీరంపై అదుపు సంపాదించేందుకు ముందుగా మన మనస్సుపై పట్టు సాధించాలి అన్నాడు. దీనిని 4 రకాలుగా ప్రయత్నించాలని బుద్ధుడు మనకు బోధించాడు. 1. ఉదయించిన హానికరమైన ద్వేషభావములను ఉదయించకుండా నిరోధించడం. 2. ఉదయించకుండా ఉన్న ద్వేషభావములను ఉదయించకుండా జాగ్రత్త పడడం. 3. ఉదయించకుండా ఉన్న మంచి భావములను ఉదయించున్నట్లు ప్రయత్నించడం. ఇక 4. ఉదయించిన మంచి భావములను పూర్తిగా వికసించున్నట్లు ప్రయత్నం చేయడం అనగా పరిపూర్ణం చేసుకోవడం. ఈ 4 కర్తవ్యాలను ప్రతి మనిషి సమర్థవంతంగా, సంకల్పంతో, శక్తివంతంగా అభ్యసించాలని భగవాన్ బుద్ధుడు మనకు బోధించాడు. ధ్యాన పద్ధతులలో మొదటిది, సరళమైనది ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అనే అభ్యాసం. శీల, సమాధి, ప్రజ్ఞలను విపස්සనా భావనా పద్ధతి ద్వారా సంతరించుకోగలం.
నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. భవతు సబ్బమంగళం.